వీళ్ళేంది నన్ను అట్ట చూస్తున్నారు? నా పేరు వాసు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినాను. ఎప్పుడు పురుగులు తిరుగుతాను, నాకు ఎప్పుడు ఏమైందో నాకేం తెలుసు. తెల్లవాడు దాకా 10 దాకా లేవలేదు నా కొడుకులు. ఇప్పుడు 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 10 గంటలకు లేవలేదు నా కొడుకులు. ఏందమ్మా స్లీపింగా? లెగు మాటను వందాచి లెగు. బాగా చదివి సీట్ తెచ్చుకోరా అంటే తిని పొట్ట బాగా తిని ఈ సీట్ పెంచుతావా? లఘు బే, పొద్దు నిద్ర లేపమంటారు, ఎంత లేపినా లగవట్లేదు. ఓ ఇట్స్ బాయ్ డిఫరెంట్. ప్లీజ్ ఇప్పుడు వద్దులే, ప్లీజ్ ఇప్పుడు వద్దులే. మరి ఎప్పుడు? ఇప్పుడు అందరూ చూస్తారు, వద్దులే. ఇంకెప్పుడు? పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే ఇంతసేపు ఏందిరా మరి త్వరగా ఏం మాట్లాడుతున్నావు? ఏ లఘుబే, మీరా సమీరా పిలుచుకొద్దామా మళ్ళా? ఇప్పుడు అందరూ నీట్ గా చదువుకోండి, లేకపోతే ఇది దిగిద్ది. అందరా పల్లాడా సార్ నిన్నే చూస్తున్నా, చక్కగా చదువుకోరా. అన్న కాదురా నిన్నే. చూద్దామా? చూద్దాం, చూసుకుందాం. ఆన్సర్ ఏంటి సార్? సారు, ఓ సారు, సార్ సార్ నిజంగానే పడుకున్నాడు రా. నెల్లూరు రోడ్లు నరికేస్తా నా కొడుక. సార్ ఇదేంటి సార్? సార్ సారు సారు అర్ధరాత్రి 1 గంట దాకా చదివిస్తాడు. ఇప్పుడు ఈయన వండుకున్నాడు చూడండి క్లాస్ లో. దీనికి స్టోకి అలాగే కొడుక్కి కళ్ళద్దాలు ఒకటి ఇట్టుండాలి. ఆ కళ్ళద్దాలంటే ఇవాళ వీడికి స్టోకు, ఇప్పుడు ఇస్తా నీకు స్టోకు. సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ సార్ సార్. అమ్మ వీడు ఇచ్చారు కదా నాకు స్టోకు. వచ్చింది రావును 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 రావును. ఏంద్రా ఈసారి మధ్య వెళ్ళట్లేదు. ఇదిరా క్రమశిక్షణ అంటే, ఇదిరా పద్ధతి అంటే. ఇది ఇది నేను చేయిస్తాను నీకు పక్క నుండి. చదువుకో చదువుకో. ఏం రాసా ఇక్కడ? చెప్పు చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. సార్ ఎవరు సార్ బర్త్డే? నీదేరా బర్త్డే. అక్కడ చాక్లెట్ ఉంది, తెచ్చుకోపో. సరే సార్. నేను చేయిస్తాను నీకు పక్క నుండి. ఇదంతా కాదు కానీ ఇప్పుడు ఎగ్జామ్ పెడతా. మార్కులు తక్కువ రావాలి, తోలు తీస్తా నా కొడగలరా. ఏంటండి? టిఫిన్ చేయడానికి వచ్చారా? లేదండి, టెన్నిస్ ఆడడానికి వచ్చాను. ట్రాఫిక్ రాప్ వస్తుంటే వెయిటింగ్. ఆస్కార్ బిట్లు ఎట్టొచ్చినాయి? రాత్రి 2 వరకు చూసినాం సార్. ఏం మాట్లాడుతున్నావు? ఇచ్చావా? ఉంటే ఇటీ ఏడ్చావులే విరిచొచ్చినాడా. అరే ఏం చీటీలు తెచ్చావురా? మమ్మీ ఇచ్చిన చీటీలు రాయా చీటీలు. 2 లక్షల చీటీలు, 3 లక్షల చీటీలు, 5 లక్షల చీటీలు. చీటీలు తేకపోతే ఆయన ఏమో మార్కులు రాకపోతే మనం లేసుకుంటాడు ఆయన. పండు పేపర్లు కలెక్ట్ చేయరా. వేసేసాడు, బాగా వేసేసాడు. కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్. సార్ ఇదిగోండి సార్ పేపర్లు. మొన్న రాసిన పేపర్లు తీసుకురా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇదంతా కాదులే కానీ ఎట్టయినా
పీరియడ్ అయ్యేసరికి అరగంట పట్టిద్దిలే. అప్పుడు మన పేపర్లన్నీ కింద పెట్టేసి వాళ్ళ పైన పెడితే వాళ్ళు కొట్టించుకుంటారు. అప్పటికి పీరియడ్ అయిపోద్దిగా చాలు. సార్ ఇదిగోండి సార్ పేపర్లు. సార్ ఒక నిమిషం ఆగండి సార్. అరే ఏందిరా, ఏ గుడ్ బాయ్ రా నువ్వు. థ్యాంక్ యూ రే 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 బాగానే ఉంది, కర్రలు తెచ్చినా బాగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తాం రా, ఈసారి లాస్ట్ నుంచి చూద్దాం. సార్. సార్ సార్ ఆ పని మాత్రం చేయకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. అరే బండి ఇట్రారా, మీకు తెలిసిన పూల గురించి రాయి, మల్లెపూల గురించి రాస్తారా? మల్లెపూలు గల్లుమన్నది గుండెలోనా. రెండో క్వశ్చన్ రాజుల గురించి రాయమంటే పిల్లమర్రి రాజు గురించి రాస్తారు. ఎవర్రా రాజు? అదే సార్, మాయాద్వీపంలో పిల్లలు ఇప్పుడు మీరు ఒంటి కన్ను రాకేరుతో యుద్ధం చేయబోతున్నారు అని అంటారు కదా సార్, ఆయనే సార్ పిల్లమర్రి రాజు. ఇప్పుడు ఈ యుద్ధం గెలిస్తే ఆ వజ్రాలు వైడూర్యాలు అన్నీ మీకే అని అంటారు సార్ ఆయన. భాస్కర్ ఇట్రారా, తెలిసిన జానపద కళ గురించి రాయమంటే నేనా సార్? సార్ మా నాన్న జానపద కళాకారుడు సార్. ఉంది, ఒక పాట పాడరా. పాడరా. సార్ ఏమనకూడదు, ఇప్పుడు వద్దులే సార్. పాట పాడితే రక్తం ఉడికి జనాలు తిరుగుబాటుతేస్తారు. ఉంది, ఒక పాట పాడరా. సారు ఏందిరో విడురు బాబేందిరో, సారు ఏందిరో విడురు బాబేందిరో, షర్టు మనిది ప్యాంటు మనిది అంగి మనిది. సారు ఏందిరో విడురు బాబేందిరో, సారు ఏందిరో విడురు బాబేందిరో, సారు ఏందిరో విడి నసే ఏందిరో, సారు ఏందిరో విడు గొడవే ఏందిరో, సారు ఏందిరో విడురు బా, సారు ఏందిరో విడురు బాబేందిరో, సారు సూపర్ వచ్చు సూపర్. ఒకసారి నువ్వు పాట పాడితే నరికేస్తా నా కొడక. ఏడ్చావులే విరిచొచ్చినాడా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.